ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నేను చరణ్ని ప్రేమించింది ఆస్తి కోసం అన్న విషయం ముందే తెలిస్తే ఈ నిజాన్ని ఈ పాటికి చెప్పేసేదానివా? ఖచ్చితంగా. అయితే ఇప్పుడు వెళ్ళి చెప్తావా? చెప్తే నీ మాట ఎవరే నమ్మేది? అసలు పాట పాడింది అక్షిత కాదు, నువ్వే అని చరణ్ ఫ్యామిలీకి బాగా తెలుసు. కానీ ఒక్క చరణ్కి తప్ప. ఈ విషయాన్ని నువ్వు చరణ్కి చెప్పాలి అనుకుంటే అసలు నిన్ను చరణ్ దగ్గరికే రానివ్వరు. వైష్ణవి, అక్షిత రెడీయా? నేను రెడీ అవుతుంటే ఈ పల్లవి వచ్చి డిస్టర్బ్ చేస్తుందా ఆంటీ? ఏయ్, నువ్వేంటిక్కడ? అది కాదండి. ఆపో! నా కాబోయే కోడల దగ్గరికి రావడానికి ఎవరివే నువ్వు? ఈ పెళ్లిలో పనులు చేయడానికి ఒక పని మనిషిలాగా మా అత్తయ్య నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. అది కూడా నాకు ఇష్టం లేదు. కాదు అంటే ఆవిడెక్కడ బాధపడుతుందో అని సరే అన్నాను. ఎంతలో ఉండాలో అంతలో ఉండు. పో ఇక్కడి నుంచి. అక్షిత, సరే నువ్వు త్వరగా రెడీ అయ్యి వచ్చేసేయ్. అక్షిత తన ప్రేమ కోసం చరణ్ని చీట్ చేసిందనుకున్నాను. తన ప్రేమే చీటింగా? ఇది కరెక్ట్ కాదు. ఏంట్రా ఇంకా రెడీ అవ్వలేదా? 5 minutes నాన్న. కాలేజ్కి ఒక అరగంట ఆలస్యమైనా పర్వాలేదు, కానీ నీ పెళ్లికి నువ్వే ఆలస్యం అయితే బాగోదు చరణ్. త్వరగా రెడీ అవ్వు. నానా, నానా, రే ఏంటి నువ్వు పెళ్లి కొడుకులా రెడీ అయ్యో? ఏం చెప్పమంటావురా? నచ్చింది వేసుకుంటాను అంటున్నాడు. ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు మీ తమ్ముడిని చూసి అతని పెళ్ళి అనుకుంటారేమో. అంటే నువ్వు ఇంకా రెడీ కాలేదు కదా అన్నయ్య. ఆలస్యం ఎందుకని చెప్పేసి నేనే పెళ్లి కొడుకులా రెడీ అయిపోయా. రే ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా నీకు? ఇదేదో ట్రెడిషనల్ డ్రెస్ లా కనిపిస్తుంది కదా అని వేసుకున్నాను. అయినా నువ్వెందుకు రెడీ అవ్వలేదు ఇంకా? కొంపదీసి ఈ పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదా ఏంటి? ఏయ్, ఏం మాట్లాడుతున్నావురా? వాడి మనసులో ఏముందో మీకు తెలియదు డాడీ, నాకు తెలుసు. రేయ్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. ఈ పెళ్లి నేను ఇష్టపడే చేసుకుంటున్నాను. నాకు తెలుసు కదన్నయ్యా, కానీ ఒక్కటైతే నిజమన్నయ్యా, నీ తమ్ముడు నీకు చెయ్యబోయే సాయం నువ్వు లైఫ్ లో మర్చిపోలేవు. తమ్ముడు, నా కోసం ఇంత చేశావు కదా, చాలా థ్యాంక్స్ రా. నువ్వే నన్ను అర్థం చేసుకున్నావురా. నీకు జీవితాంతం రుణపడి ఉంటానురా అని నీ నోటితో డైలాగులు చెప్పే టైం వస్తుందన్నయ్యా. నువ్వు సహాయం చేయడం ఏంటి చంటి? అది ఎండింగ్ లో తెలుస్తుందిలేండి. ఏమైంది నాన్న వీడికి? ఏమోరా, ఈ ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఒకసారి డాక్టర్ గారు చూపిస్తే బెటర్ అనిపిస్తుందిరా. బాచకం కట్టేద్దామా అండి? అవునండి, ఆడవాళ్ళైతే బెటర్ కదా. అవునండి. పోనీ గుండమ్మని పిలవనా? లేదండి, మా అమ్మని పిలుస్తాను. ఆ, అమ్మా, అమ్మా, ఒకసారి పైకి రా. వీడేంటి పిలుస్తున్నాడు? రామ్మా. ఏంట్రా? ఇదిగో వీడికి బాసికం కట్టి రెడీ చెయ్యి. బావగారు, బాసికం నేనెలా కడతాను? అమ్మ నువ్వు కట్టు. నేనా? తను కట్టడం ఏంటి? నువ్వు కట్టు. రే నేను కట్టకూడదురా.
నువ్వే కట్టమ్మా. కట్టు కట్టు. నువ్వు ప్రేమించిన వాణ్ణి నీ చేతులతోనే పెళ్లి కొడుకుని చేస్తుంటే నువ్వు ఓపెన్ అవుతావు తల్లి. ఏంటలా చూస్తున్నావు? కట్టమ్మా. ఏంటో అమ్మాయి అందం నచ్చి ప్రేమించిన వాళ్ళని చూశాను, ఆస్తి నచ్చి ప్రేమించిన వాళ్ళని చూశాను, కానీ గొంతు నచ్చి ప్రేమించిన వాడివి నువ్వేరా మనోడా. ఒకవేళ నీకు నచ్చిన గొంతు అక్షితది కాకుండా పల్లవిదైతే ఏం చేసేవాడివిరా? పల్లవిని పెళ్లి చేసుకునేవాడివా? అనుమానమే ఉంది. అయినా ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇప్పుడు అక్షిత కంటే పల్లవి గొంతే బాగున్నా పల్లవి నేనేం లవ్ చేయనులే బామ్మ. ఎందుకంటే కాసేపట్లో అక్షితకి నాకు పెళ్ళైపోతుంది కదా. మేమిద్దరం ఫ్రెండ్స్. ఇప్పుడు మా పిల్లలిద్దరూ వీళ్ల పెళ్లితో మమ్మల్ని వియ్యపురాళ్ళని చేస్తున్నారు. మా రెండు ఫ్యామిలీల ఇష్టంతోనే ఈ పెళ్లి జరుగుతుంది. ఫ్యామిలీలకు ఇష్టం ఉంది, కానీ చేసుకునే వాళ్ళిద్దరికే ఇష్టం లేదు. అది మీకు అక్కర్లేదు. అవును, పెళ్లి కొడుకు గెటప్ వేసుకున్నాను. పెళ్లి ఆగిపోతుంది, అక్షితతో నాకే పెళ్లి జరుగుతుంది. తెగ సంబర పడిపోతూ ఓ అటు ఇటు తిరుగుతున్నాను గాని అసలు ఈ పెళ్లి ఎలా ఆగిపోతుందో ఫ్రెండ్ చెప్పనే లేదేంటి? వెళ్ళి అడిగేద్దాం. అమ్మ పల్లవి, ఏంటి ఒక్కసారిగా సైలెంట్ అయిపోయావు? ఏమైంది? ఏం కాలేదు బామ్మ. నువ్వు ప్రేమించినవాడు నీ చేతుల మీదుగా పెళ్లి కొడుకుని చేస్తే నీకు బాధగా లేదా?